Hello everyone. So I'm back with interesting updates in pop culture. So అందుకే without wasting more time, లెట్స్ గో. కానీ వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గైస్. వీఆర్ క్లోజ్ టు 3K. సో ఫస్ట్ హాలీవుడ్ విషయానికి వస్తే ది గార్ఫీల్డ్ అనే యానిమేటెడ్ మూవీ వరల్డ్ వైడ్ గా $150 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ దాని స్పీడ్ వస్తుంటే ఇంకా చాలా కలెక్ట్ చేసేట్టే ఉంది. నెక్స్ట్ ఫ్యూరియస్ ది బ్యాడ్ మ్యాక్స్ మూవీ ఏదైతే రిలీజ్ అయిందో ఇట్స్ క్లోజ్ టు ఫ్లాప్ బికాస్ దాని బడ్జెట్ వచ్చేసి $168 మిలియన్. బట్ అది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా $114 మిలియన్ కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కాకపోయినా కనీసం బడ్జెట్ రికవరీ చేస్తే చాలనే పరిస్థితిలో ఉంది. అండ్ ఈ మూవీది ఇలాంటి పర్ఫార్మెన్స్ మూలన ఖచ్చితంగా బ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజీలో నెక్స్ట్ మూవీని క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా పాపులర్ ఫ్రాంచైజ్ అయిన నైఫ్స్ అవుట్ 3ని అనౌన్స్ చేశారు. సో ఆ మూవీ క్యాస్ట్ లో జెర్మీ రెనర్ అండ్ మిలా క్యూనిస్ ఇద్దరు జాయిన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 ఏదైతే 16th జూన్ లో రాబోతుందో దాన్ని ఎపిసోడ్ 1 ది రన్ టైమ్ అనేది అనౌన్స్ చేశారు, విచ్ ఈస్ 64 minutes. నెక్స్ట్ అంబ్రెల్లా అకాడమీ ది ఫైనల్ సీజన్ ది అఫీషియల్ టీజర్ అనేది రిలీజ్ చేశారు. దాంతో పాటు దాని రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు, విచ్ ఈస్ 8th August. నెక్స్ట్ బ్రాడ్ పిట్ అండ్ జార్జ్ క్లూనీ మెయిన్ రోల్ యాక్ట్ చేసిన ఫూల్స్ మూవీ ది అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఏదైనా బాడీ ఇది మర్డర్ జరిగితే దాన్ని హైడ్ చేయడమే వీళ్ళిద్దరు ప్రొఫెషన్. సో వీళ్ళిద్దరు సెపరేట్ గా వర్క్ చేస్తూ ఉంటారు, కానీ ఒక కేసుకి వీళ్ళిద్దరు కలవాల్సి వస్తుంది. అండ్ ఇంకో వైపు చూస్తే ఆ బాడీ ఇంకా బతికే ఉండిద్ది. సో అలాంటప్పుడు క్రియేట్ అయ్యే కేవస్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉండబోతుందో ఈ ట్రైలర్ లో మనకు చూపించారు. సో ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి September 20. నెక్స్ట్ డిజ్నీస్ వన్ ఆఫ్ ద ప్రాఫిటబుల్ మూవీ అయిన మోనా 2 ది టీజర్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. దాంతో పాటు రాకేస్ కన్ఫర్మ్డ్ మోనా మూవీ ది లైవ్ యాక్షన్ కూడా ప్లాన్ ప్రోగ్రెస్ లో ఉందంట. అండ్ నవ్వు ఇప్పుడు గాడ్జిల్లా -1 ఇస్ అఫీషియల్లీ రిలీజ్డ్ ఆన్ నెట్ఫ్లిక్స్ వరల్డ్ వైడ్. అండ్ నెక్స్ట్ ఎప్పటి నుంచో రైటింగ్ స్టేజ్ లో ఉన్న బ్లేడ్ మూవీ మళ్ళీ రీరైట్ కి వెళ్ళింది. సో చూస్తుంటే ఇంకా ఈ మూవీ వచ్చేట్లేదు బికాస్ లిటరల్ ఒక 2-3 years నుంచి జస్ట్ ఈ మూవీ రైటింగ్ స్టేజ్ లోనే ఉంది. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్ అమెరికా మీద ఒక సిరీస్ రావచ్చనే రూమర్స్ ఉన్నాయి. లైక్ ఎండ్ గేమ్ తర్వాత ఇన్ఫినిటీ స్టోన్స్ అన్ని ఎలా రిటర్న్ చేశాడో దాని మీద ఒక సిరీస్ అనేది ప్లాన్స్ లో ఉందంట. సో మరి ఇది లైవ్ యాక్షన్ లో చూపిస్తారో ఆర్ యానిమేట్ చేస్తారో తెలియదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనలీ సోనీ ఆండ్రూ గార్ఫీల్డ్ ను టోబీ మెగ్వైర్ ని వాళ్ళు క్రియేట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో ఇంక్లూడ్ చేద్దామని డిసైడ్ అయ్యారంట. అంటే ఎన్ని రోజుల నుంచో ట్రై చేశారు వాళ్ళిద్దరు లేకుండా మూవీ తీసి హిట్ కొడదామని, బట్ అది అవదమ్మా. సో అందుకే ఫైనలీ వాళ్ళు రియలైజ్ అయ్యి ఇంకా వాళ్ళిద్దరిని ఇంక్లూడ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ బ్యాడ్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టర్ అయిన జీనా కార్లోని మనం తొందరలోనే ఎంసీయూలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో చూడబోతున్నామంట. అండ్ ఇంకా నెక్స్ట్ అప్పుడెప్పుడో వాండా విజన్ లో ఒక వైట్ విజన్ ఎగిరిపోయారు చూడండి, ఇంకా ఫైనల్లీ తన మీద స్పిన్ ఆఫ్ సిరీస్ అనేది అనౌన్స్ చేశారు. అండ్ అది 2026 లో రావచ్చంట. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ ఇదివరకు ప్లాన్ ప్రకారం అవెంజర్స్ 5 లో మేజర్ రోల్ వచ్చేసి క్యాంగ్ ది, బికాస్ ఆ మూవీ టైటిల్ అవెంజర్స్ క్యాంగ్ డైనిస్టీ కాబట్టి. సో అట్ ప్రెసెంట్ ఇప్పుడు అవెంజర్స్ మూవీ నుంచి క్యాంగ్ డైనిస్టీ టైటిల్ అని తీసేశారు. అండ్ అలాగే రూమర్స్ ఉన్నాయి దట్ ఈ మూవీని వీళ్ళు గ్రౌండెడ్ గా ఉంచుదాం అనుకుంటున్నారంట. ఒక ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లేకపోతే ఒక సివిల్ వార్ లాగా ఈ మూవీని తీద్దాం అనుకుంటున్నారంట. అండ్ ఇక ఫైనల్ న్యూస్, డెడ్పూల్ 3 మూవీ నుంచి వోల్వరిన్ ది పాప్కార్న్ బకెట్ అనేది రిలీజ్ చేశారు. సో వి ఆల్ నో డ్యూన్ టు పాప్కార్న్ బకెట్ ఎంత ఫేమస్ అయిందని. సో ఆ ఛాన్స్ తీసుకుని ఇక్కడ రైన్ రెనాల్డ్స్ వోల్వరిన్ ది పాప్కార్న్ బకెట్ అదే స్టైల్లో తయారు చేశాడు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ రైన్ రెనాల్డ్స్ మార్కెటింగ్ అయితే మామూలుగా చేయట్లేదు, మరి చూద్దాం ఏమైద్దో. అండ్ నెక్స్ట్ టాలీవుడ్ అండ్ ఇండియన్ మూవీస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీక్ కల్కి మూవీ ది 2 episodes అనేవి రిలీజ్ చేశారు యానిమేటెడ్ అమెజాన్ ప్రైమ్ లో. సో అవి రెండు చూడడానికి చాలా బాగున్నాయి. నేను రెండింటిని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడకపోతే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ సుధీర్ బాబు మెయిన్ రోల్ లో యాక్ట్ చేస్తున్న హరోం హరా మూవీ ది ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ లో కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్రెష్ గా ఉంది. లైక్ మూవీలో మన హీరో గన్ స్మిత్ అంటే గన్నులు తయారు చేసేవాడు. అండ్ అలాగే దాని చుట్టూ కూడా ప్లాట్ బాగా ఇంట్రెస్టింగ్ గానే బిల్డ్ చేస్తారని అనిపిస్తుంది. సో ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 14th జూన్. అండ్ అలాగే శర్వానంద్ మెయిన్ రోల్ లో యాక్ట్ చేసిన మనమే మూవీది కూడా ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఈ వీకే, విచ్ ఇస్ 7th జూన్. సో ట్రైలర్ అయితే ఓకే, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ అలా ఉన్నాయి. సో మరి చూడాలి ఈ మూవీ ఏ విధంగా మనల్ని సర్ప్రైజ్ చేసిద్దా అని. అండ్ అలాగే ఈ వీక్ సత్యభామ మూవీ కూడా 7th జూన్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ NTR 31 అనౌన్స్ చేయడం వలన సలార్ 2 అనేది డిలే అయిందని చెప్పి న్యూస్ వచ్చింది. బట్ సలార్ టీమ్ అఫీషియల్ గా అలాంటిదేమీ లేదని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ పేరు వచ్చేసి రాక్షస్. అండ్ దాంట్లో మెయిన్ లీడ్ లో రణ్వీర్ సింగ్ ఉండబోతున్నాడని చెప్పి రూమర్స్ వచ్చినాయి. అండ్ దాన్ని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. బట్ అట్ ప్రెసెంట్ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆర్ కొన్ని కారణాల మూలన రణ్వీర్ సింగ్ ఆ ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోయాడంట. సో మరి ఇప్పుడు ఆ మూవీని షెల్ఫ్ చేస్తారా ఆరెల్స్ ఎవరైనా వేరే వాళ్ళని క్యాస్ట్ చేస్తారో తెలియదు. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ మూలన కల్కి మూవీ బడ్జెట్ ఏంటో తెలిసింది, విచ్ ఇస్ 600 crores. సో అట్ ప్రెసెంట్ ఆ బడ్జెట్ కి వీళ్ళు రిలీజ్ చేసిన అవుట్పుట్ అయితే న్యాయం చేస్తుంది. సో మరి చూడాలి మూవీ ఏ లెవెల్లో జస్టిస్ చేసిద్దని. అండ్ ఇంకా నెక్స్ట్ కమ్స్ యానిమే న్యూస్. సో ఈ వీక్ ఇండియాలో హైకు ది డమ్స్టర్ బ్యాటిల్ మూవీ రిలీజ్ అయింది.
అండ్ చూస్తుంటే ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసేట్టుంది ఇండియాలోనే. అండ్ నెక్స్ట్ 7 Deadly Sins 4 Night of Apocalypse సీజన్ 2 పార్ట్ 2 ని కన్ఫర్మ్ చేశారు, విచ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ఫాల్ ఆఫ్ 2024. అండ్ నెక్స్ట్ సూసైడ్ స్క్వాడ్ ది యానిమే ఏదైతే రిలీజ్ చేయబోతున్నారో దాంట్లో పీస్ మేకర్ క్యారెక్టర్ ది అఫీషియల్ గా ఒక టేజర్ అనేది రిలీజ్ చేశారు. సో దాన్ని ఒక రకంగా ఫస్ట్ లుక్ అని కూడా అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మయోనాకా పంచ్ యానిమేకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియోతో పాటు ఒక కీ విజువల్ రిలీజ్ చేశారు. సో ఈ యానిమే వచ్చేసి 8th July 2024 నుంచి స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది మ్యాజికల్ గర్ల్ అండ్ ది ఈవిల్ లిeutenant used to be my Arkanesis will start streaming from 9th July 2024. And next One Punch manga has completed 31 million copies worldwide. And next Buchi the Rock movie the runtime అనేది రిలీజ్ చేశారు, which is 92 minutes. And next Batman Ninja movie ది సీక్వెల్ అనేది అనౌన్స్ చేశారు. సో ఆ మూవీ టైటిల్ వచ్చేసి బ్యాట్మెన్ నింజా వైసెస్ యకుజా లీగ్. అండ్ నెక్స్ట్ బ్లూ లాక్ సీజన్ 2 కి సంబంధించి కీ విజువల్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఈ యానిమే వచ్చేసి అక్టోబర్ నుంచి స్ట్రీమ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ గుడ్ బై డ్రాగన్ లైఫ్ టీవీ యానిమేకి సంబంధించి కూడా ఒక కీ విజువల్ అనేది రిలీజ్ చేశారు. అండ్ దెన్ మియాజాకి డైరెక్టర్ అండ్ స్టూడియో జిబ్లీ ప్రొడ్యూస్ చేసే నెక్స్ట్ మూవీ వచ్చేసి ఒక యాక్షన్ అడ్వెంచర్ టైప్ ఆఫ్ మూవీ అంట. సో ఇవే ఈ వీక్ యానిమే న్యూస్. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్. సో టూమ్ రైడర్ ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ ఏదైతే అనౌన్స్ చేశారో అది వచ్చేసి October 10th ని స్ట్రీమ్ అవుతుందంట నెట్ఫ్లిక్స్ లో. అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ మైండ్ క్రాఫ్ట్ కూడా ఒక సిరీస్ అనేది అనౌన్స్ చేసింది. సో ఆల్రెడీ ఒక లైవ్ యాక్షన్ మూవీ అనేది ప్రోగ్రెస్ లో ఉంది, మళ్ళీ నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ అనేది అనౌన్స్ చేసింది. మరి చూద్దాం ఏమైద్దో. అండ్ ఇంకా ఫైనలీ గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్ గేమ్ పీసీలో రిలీజ్ అవబోతుంది. సో దాని రిలీజ్ డేట్ వచ్చేసి September 19th 2024. అండ్ దెన్ కమ్స్ డ్రాగన్ బాల్ స్పార్క్లింగ్ జీరో ది కొత్త ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ అలాగే ప్రిన్స్ ఆఫ్ పర్షియా న్యూ గేమ్ ఏదైతే ఉందో దాని అర్లీ యాక్సెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ గేమ్ ప్రీవియస్ గేమ్స్ కన్నా చాలా డిఫరెంట్, బికాస్ ఇది వచ్చేసి ఒక 2D ప్లాట్ఫార్మర్ స్టైల్ గేమ్, కానీ స్టిల్ గేమ్ ప్లే చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సో ప్రస్తుతానికి అర్లీ యాక్సెస్, ఇంకా తర్వాత దీన్ని అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే ఫీఫాకి సంబంధించి కూడా కొత్త గేమ్ అనేది అండర్ ప్రోగ్రెస్ లో ఉందంట. సో ఇవే ఈ వీక్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మరి అన్ని లేవు కానీ బట్ స్టిల్ దే ఆర్ ఇంట్రెస్టింగ్. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.